మిమ్మల్ని మీరే లెక్క పెట్టకుండా అందరినీ లెక్క పెట్టారు. చూడండి నేను ఇప్పుడు లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చూసారా అందరూ ఉన్నారు. కూర్చోండి. సరే నా పై పంచ చినిగిపోయింది. ఒక 5గురు బజార్కు వెళ్ళి సూది తీసుకొని రండి. ఇప్పుడు ఈ సూది గురుగారికి ఎవరు ఇస్తారు? నేను. అరే సూదిని దూరానికి గుచ్చి అందరూ సమానంగా తీసుకొని వెళ్దాము. గురుగారు మనందరినీ మెచ్చుకుంటారు. సరే ఆగండి, ఎందుకంత అవస్థపడుతున్నారు? సూది ఎక్కడ? దూరానికి గుచ్చాను గురువుగారు. ఒకసారి చూపియండి. లేదు గురువుగారు. సరే ఆ దూలాన్ని తీసుకెళ్లి బయట పెట్టండి. మీ తెలివి తక్కువతనానికి నేను విసిగిపోయాను. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. నేను కూడా కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఒక 2 వచ్చి నా కాళ్ళు నొక్కండి. అరే భైరవాన్ని రారా. చూసావా, నీ కాలు కంటే నా కాలు ఇంకా బాగుంది. నీ కాలు కంటే నా కాలు ఇంకా బాగుంది. నీ కాలు కంటే నా కాలు ఇంకా బాగుంది. నా కాలు బంగారం కాలురా. నీ కాలు బంగారం కాలు అయితే నా కాలు వజ్రం కాలు. నీ కాలు వజ్రం కాలురా. నీ కాలు ఇనుము. నా కాలునే ఇమ్మంటావా? ఉండు, నేను కట్టె తెచ్చుకొని నీ కాలుని కొడతాను. నువ్వు కట్టె తెస్తాను, గొడ్డలు తెచ్చి నీ కాలు కొడతాను.
మీ కాళ్ళు ఎందుకు పెట్టారు? ఇవి నా కాళ్ళు. లేదు గురుగారు, మీరు విశ్రాంతి తీసుకోండి. గురుగారు, మీరు విశ్రాంతి తీసుకోండి. వాళ్ళిద్దరూ అంతే, వాళ్ళ కాళ్ళు వాళ్ళ ఇష్టం. రేపు వదలండి నన్ను. ఏం చేస్తున్నారా? మీకు భోజనం పెట్టను, కస్తులతో ఉండండి. ఏమండి, ఎలాగండి వీళ్ళతో ఎగేది? పోనీలేవే, ఒక్కసారి వదిలి. పాపం అమాయకులు, వీళ్ళకి మనం తప్ప ఇంకెవరున్నారు? క్షమించండి గురువుగారు. సరే పోన్రా.